హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో డిసెంబర్ నెలలో రేషన్ కార్డు ఉన్నవారికి 4 శుభవార్తలు రావడం జరిగింది. సో ఈ 4 శుభవార్తలు ఏ తేదీన అమలు చేస్తారో ఏంటి, సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. సో రేషన్ కార్డు ఉన్న అందరికీ డిసెంబర్ నెలలో వరుసగా 4 శుభవార్తలు వచ్చాయి. మొదటి శుభవార్త, 50 ఏళ్ళు వచ్చిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కుటుంబాలకు పెన్షన్. సాధారణంగా ఈ పెన్షన్కు అర్హత కట్టుబాట్లు ఎలా ఉంటాయి? కుటుంబంలో ఒకరే పెన్షన్ తీసుకుంటూ ఉండాలి. ప్రభుత్వం ఇచ్చే ఇతర పెన్షన్లు పొందకూడదు. రేషన్ కార్డు తప్పనిసరి. వయసు ప్రూఫ్ ఉండాలి. అలాగే ఆదాయం చాలా తక్కువగా ఉండాలి. జిల్లా వెరిఫికేషన్ పూర్తయ్యాక డైరెక్ట్గా బ్యాంక్ ఖాతాల్లో పెన్షన్ జమ అవుతుంది. డిసెంబర్ మొదటి వారంలో అంటే 10వ తేదీకి ముందే అధికారికంగా ఈ పథకంపై ప్రకటన వచ్చే అవకాశం ఉంది. రెండో శుభవార్త, తల్లికి వందనం పథకం. 1వ తరగతి నుండి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు చదువుతున్న పిల్లలున్న తల్లికి 13,000 రూపాయలు జమ చేస్తారని చెప్పారు. ఈ పథకంలో సాధారణ రూల్స్ ఏమిటంటే, పిల్లలు ప్రభుత్వం గుర్తించిన స్కూలు కాలేజీల్లో చదువుతూ ఉండాలి. విద్యార్థుల హాజరు కనీసం 75% ఉండాలి. తల్లి పేరు మీద బ్యాంక్ ఖాతా ఉండాలి. రేషన్ కార్డు అండ్ ఆధార్ లింకే ఉండాలి. గతసారి డబ్బులు రాకపోయిన కుటుంబాలకు ఈసారి డిసెంబర్ మొదటి వారంలోనే జమ అయ్యే అవకాశం ఉంది. మూడో శుభవార్త, ఆడబిడ్డ నిధి పథకం. 18 నుండి 59 ఏళ్ల మధ్య వయసున్న ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు ఇస్తామని ప్రకటించారు. దీనికి సాధారణంగా ఉండే నిబంధనలు ఇవి: మహిళ భారత పౌరురాలు అయి ఉండాలి. రాష్ట్ర రేషన్ కార్డు ఉండాలి. ప్రభుత్వం నుంచి పెద్ద మొత్తంలో ఇతర క్యాష్ బెనిఫిట్స్ తీసుకోకూడదు. బ్యాంక్ ఖాతా ఆధార్ సీడింగు అయ్యి ఉండాలి. మరియు మొదటి విడతలో ఒకేసారి 18,000 రూపాయలు కూడా జమ అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ఎందుకంటే ఈ పథకం విడుదల చేయడానికి ఆలస్యం అయింది కాబట్టి ఒకేసారి విడుదల చేయొచ్చు, లేదా ప్రతి నెల 1,500 రూపాయలు కూడా విడుదల చేయొచ్చు. దీనిపైన మనకు మొదటి వారంలోనే ప్రకటించే అవకాశం ఉంది. అంటే 10వ తేదీ వచ్చేలోపు ప్రకటించే అవకాశం ఉంది. నాలుగో శుభవార్త, నిరుద్యోగ భృతి. డిగ్రీ లేదా డిప్లొమా పూర్తి చేసి ఇంకో ఉద్యోగం రాని యువతకు నెలకు 3,000 రూపాయలు ఇవ్వనున్నట్లు చెప్పారు. సాధారణ రూల్స్, యువకుడు యువతి వయసు సాధారణంగా 22 నుండి 35 మధ్యలో ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగం ఉండకూడదు. ప్రైవేట్ ఉద్యోగం కూడా ఉండకూడదు. నిరుద్యోగులు అయ్యి ఉండాలి. రేషన్ కార్డు ఉండాలి. ఈ పథకానికి సంబంధించి కూడా డిసెంబర్ మొదటి వారంలోనే అంటే 10వ తేదీలో కల్లా ప్రకటించే అవకాశం ఉంది. సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మొత్తం ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.